వివరాలు చూద్దాం. ఉత్తరప్రదేశ్ లక్నోలో అలీగంజ్ కోచింగ్ సెంటర్లో ఘోరమైన అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భవనం మొత్తం మంటలు కమ్మేగా పలువురు విద్యార్థులు ప్రాణభయంతో కిందికి దూకేశారు. ప్రమాద సమయంలో కోచింగ్ సెంటర్లో 30 మంది విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో 15 మంది వరకు మృతి చెందారు. పలువురు తీవ్రమైన గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. రైట్, ఇక విజువల్స్ లో చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ లక్నోలో ఒక కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఒకేసారి భవనం మొత్తం కమ్మేసిన మంటలతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తీవ్రమైన భయాందోళన మధ్య పరుగులు తీశారు. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. దాదాపు ఉత్తరప్రదేశ్ లో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు ఇప్పటి వరకు కూడా దాదాపు 15 మంది మరణించారు అన్నది అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇందులో అంటే ఏదైతే ఘటన జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు వెంటనే అగ్ని ప్రమాదం ఏదైతే అక్కడ షార్ట్ సర్క్యూట్ తో జరిగినటువంటి ప్రమాదం అన్నది మాత్రము ధృవీకరించారు. దాదాపు 3 అంతస్తుల బిల్డింగ్ 3 అంతస్తులో ఎవరు కూడా అందులో విద్యార్థులు లేరు. కానీ ఏదైతే సెకండ్ ఫ్లోర్ లో ఉండేటటువంటి విద్యార్థులు ఒక్కసారిగా కూడా మంటలు వ్యాపించడంతో పైనుంచి భవనం మీద నుంచి కిందికి దూకినటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాము. కానీ చాలా భారీ అగ్ని ప్రమాదం అని చెప్పవచ్చు. దాదాపు ఉప ముఖ్యమంత్రి ఆ ఘటనని చూసి కన్నీళ్ల పర్యంతం అయ్యినటువంటి ఘటన అని చెప్పవచ్చు. ఇటు బ్రజేష్ పాఠక్ ఆయన అక్కడ పడి ఉన్నటువంటి శవాలను చూడలేక కన్నీటి పర్యంతమయ్యి తట్టుకోలేక అసలు ఇంత అగ్ని ప్రమాదం జరిగినటువంటిది నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటిది. కానీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏదైతే ట్రోమా సెంటర్ కి కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ ఘటనకు బాధ్యులు ఎవరైనా కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు అంటూ కూడా దీనికి సంబంధించినటువంటిది సుమోటోగా స్వీకరించినటువంటిది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. మృతుల కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక్కొక్కరిగా వివరాలు కూడా తెలుస్తూ ఉంది. కానీ ఈ భవనానికి సంబంధించినది కన్స్ట్రక్షన్ అంటే ఏదైతే బిల్డింగ్ ఉందో బిల్డింగ్ కి రామేశ్వరం ఇంజనీరింగ్ కళాశాల యజమాని అన్నటువంటిది మాత్రము సమాచారం అందుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటిది ఘటనపై అటు ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత అందరూ కూడా స్పందించడము, తర్వాత ఎక్స్ప్రెస్ కూడా ఒకవైపు ప్రకటించినటువంటిది. ఇటు కొద్దిసేపు క్రితంగా ఇటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకోబోతున్నాను అంటూ కూడా ఇక్కడ ఎక్స్ లో ట్వీట్ లో పేర్కొనడం జరిగింది. కానీ భారీ అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా మాత్రము విద్యార్థులు ఎవరు ఎక్కడి వాళ్ళు అన్నది మాత్రం ఇంకా తెలియాలి ఉంది. కానీ ఒకటి అక్కడ మనకు ఏదైతే ప్రమాదం జరిగినటువంటి భవనంలో 2వ అంతస్తులో ఒక లైబ్రరీ తర్వాత ఒకటి ఏదైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ సెంటర్ తో పాటు ఒక పెట్ కి సంబంధించినటువంటిది కూడా ఎనిమల్స్ సంబంధించిన షాప్ కూడా ఉంది. దీనిలో అక్కడ పెట్ అంటే అక్కడ పిల్లులు తర్వాత ఈ వివిధ జంతువులకు సంబంధించినది కూడా పెట్ షాప్ ఉండడంతో వాటిని కూడా రక్షించేటటువంటి ప్రయత్నం కూడా ఒకవైపు. కానీ జరిగినటువంటి ఘటనపై మాత్రం పూర్తి దర్యాప్తుగా ఇటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము సుమోటోగా తీసుకోవడం జరిగింది. ఈ భారీ ఘటనకు సంబంధించినటువంటిది షార్ట్ సర్క్యూట్ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో జరగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది అన్నది మాత్రము ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ.